నమస్కారం స్మార్ట్ ఇన్వెస్టర్స్. ఈరోజు మనం కార్పొరేట్ ఫైనాన్స్ ప్రపంచంలో చాలా పవర్ఫుల్ మరియు తరచుగా మిస్అండర్స్టాండ్ చేసుకునే కాన్సెప్ట్ గురించి డీప్ డైవ్ చేద్దాం. అదే స్టాక్ బైబ్యాక్ లేదా షేర్ రీపర్చేస్. బేసిక్గా చెప్పాలంటే ఒక కంపెనీ తన బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఎక్సెస్ క్యాష్ రిజర్వ్స్ని ఉపయోగించి ఓపెన్ మార్కెట్లో లేదా టెండర్ ఆఫర్ ద్వారా తన సొంత షేర్లను ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గర నుండి తిరిగి కొనుగోలు చేయడమే బైబ్యాక్. ఒక ఫండమెంటల్ అనలిస్ట్గా నేను దీని వెనుక ఉన్న అసలు పర్పస్ని రెండు రకాలుగా చూస్తాను. మొదటిది, ఇది మేనేజ్మెంట్ నుండి మార్కెట్కి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ సిగ్నల్. అంటే తమ కంపెనీ షేర్ ప్రైస్ ప్రస్తుతం దాని నిజమైన ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువగా ట్రేడ్ అవుతోందని, అండర్ వాల్యూడ్ అని వారు బలంగా నమ్ముతున్నారని అర్థం. రెండవది, ఇదొక ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎలొకేషన్ స్ట్రాటజీ. కంపెనీ దగ్గర భారీగా క్యాష్ ఉండి దాన్ని ఇమ్మీడియట్గా రీఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ తెచ్చే కొత్త ప్రాజెక్ట్స్ లేనప్పుడు ఆ క్యాష్ని నిరుపయోగంగా ఉంచటం కంటే షేర్ హోల్డర్స్కి రిటర్న్ చేయడం ఉత్తమం. మరి దీనివల్ల స్టాక్పై ఎలాంటి చేంజెస్ మరియు ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఇక్కడే అసలు ఫైనాన్షియల్ మ్యాజిక్ జరుగుతుంది. కంపెనీ షేర్లను తిరిగి కొని వాటిని ఎక్స్టింగ్విష్ చేయడం వల్ల మార్కెట్లో టోటల్ అవుట్స్టాండింగ్ షేర్స్ సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడైతే డినామినేటర్ తగ్గుతుందో కంపెనీ మొత్తం నెట్ ప్రాఫిట్ మారకపోయినా ఒక్కో షేర్కు వచ్చే లాభం అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. ఈ ఈపీఎస్ గ్రోత్ వల్ల వాల్యుయేషన్ మెట్రిక్స్ అయిన పీఈ రేషియో మరింత అట్రాక్టివ్గా మారి షార్ట్ టర్మ్లో డిమాండ్ పెరిగి స్టాక్ ప్రైస్ జంప్ అవ్వడానికి కారణమవుతుంది. ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏ కంపెనీలైతే తెలివిగా తమ షేర్లు నిజంగా ఫేర్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు బైబ్యాక్ చేస్తాయో అవి లాంగ్ టర్మ్లో రిమైనింగ్ షేర్ హోల్డర్స్కి అద్భుతమైన వాల్యూని కాంపౌండ్ చేస్తాయి. ఎందుకంటే భవిష్యత్తు లాభాలు తక్కువ మంది మధ్య పంచుకోబడతాయి కాబట్టి. కానీ ఒక హెచ్చరిక, కేవలం షార్ట్ టర్మ్లో స్టాక్ ప్రైస్ పంచడానికో లేదా ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ కోసమో ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు బైబ్యాక్ చేస్తే అది కంపెనీ క్యాపిటల్ని నాశనం చేస్తుంది. కాబట్టి బైబ్యాక్ వెనుక ఉన్న ఉద్దేశం జెన్యూన్ వాల్యూ క్రియేషన్ అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. డిస్క్లైమర్: ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చెప్పబడింది. ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ లేదా స్టాక్ రికమెండేషన్ కాదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి.